బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్ర మోదీకి లేదని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమితులైన పీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ అడం రాజ్ దేకపతి అన్నారు. అనంతరం జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణతో మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు దక్కుతాయని తెలిపారు. डीसीसी वाइस प्रेसिडेंट उपमुख्यमंत्री गारी मोहन गारी जिला मंत्री मीडिया इलेक्ट्रॉनिक एंड मीडिया मित्रुలకు నమస్కారం. పత్రికాముఖంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 4వ తారీఖు నాడు మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వస్తా ఉన్నారు హైదరాబాద్కి. బహిరంగ సభ అదేవిధంగా పిఎస్సి మీటింగ్ వివిధ కార్యక్రమాలకు ఖర్గే గారు వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వివిధ హోదాలలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్స్ మొదలుకుంటే మండల కమిటీ, జిల్లా కమిటీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరూ కూడా భారీగా తరలివచ్చి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు తప్పకుండా ఆధార కావాలని మేము ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి, పార్టీ దశ నిర్ణయం చేయడానికి ఇవన్నీ విషయాలు అక్కడ ఖర్గే గారితో పాటు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు. టీసీసీలో వచ్చినటువంటి ఆడం గారు, ఫక్రుద్దీన్ గారు వివిధ అంశాల మీద మాట్లాడతారు. వాగ్దానం చేసిన విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో చాలా మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మరి ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఆపత్కాలంలో అవసరమైనటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఈ విధంగా చూసుకుంటే నిన్న మొన్నటి వరకు సన్నబియ్యం కార్యక్రమం, మరి మొన్ననే ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చూసి ఓర్చుకోలేక ఇందిరమ్మ తొందరపడాల్సి ఉంది. దానికి ఆ లెవెల్లో ఒక 2-3 పెద్ద మనుషులు పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అలాంటి లోటు ఏం కనబడడం లేదు. పైకి కనబడుతుంది లోటు, లోపల నుంచి ఆల్రెడీ మైనారిటీ చాలా మంది ప్రభుత్వంలో అంటే భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్ళు మన మైనారిటీకి సంబంధించిన విషయాలు అన్ని చూసుకుంటున్నారు. మనకు మేలే జరుగుతుంది. మీరెవరు దాన్ని అంటే అంటే బాధపడే అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీలు కావు, అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీలు కావు. వాళ్లకు రిజర్వేషన్లు 42% లాంటి ఈ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తారని మాకు 100% నమ్మకం ఉంది. 4వ తారీఖు నాడు మల్లికార్జున ఖర్గే గారి సభకు ఇప్పుడు ఇంకో అరగంటల సన్నాహం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రావడానికి, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి పెద్దలు నిర్ణయించడం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పని హైకమాండ్ చూసిన తర్వాత మెచ్చుకొని నేను తెలంగాణకు వస్తా అని మా దేశ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన వస్తారంటే ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ కంపల్సరీ మనం పెట్టాలి. ఒక పెద్ద సభ పెట్టాలి. ఓన్లీ కార్యకర్తలతో పెట్టాలి, ప్రజలు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో
లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మాటల్లో కానీ స్టేట్లో కానీ ప్రభుత్వ పదవులు మన ఓన్లీ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా డీసీ సర్టిఫికేట్ ద్వారా తీసుకోవడం జరిగింది. మందాకి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు కార్యకర్తలు కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ప్రెస్ మీట్ ఉంది. మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రెస్. ఈ నియోజకవర్గంలో ప్రతి మండలం కానీ ప్రతి టౌన్ కానీ వీళ్ళందరూ